నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీలోకి చేరికలు, అవే కూటమి విజయానికి బావుటాలు. 48 డివిజన్ల నుండి టీడీపీలోకి భారీగా చేరికలు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసాత్మక తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాజమండ్రి రూరల్ వేమగిరి నుండి అర్బన్లోకి ప్రవేశించనున్న సీఎం రోడ్ షో. ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలు, వార్డు ఇన్ఛార్జీలు, పరిశీలకులతో సమీక్షించిన ఎంపీ భరత్. కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీకే విశ్వేశ్వర రెడ్డి. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసాత్మక తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్లు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ప్రారంభించి అనంతరం మీడియా పాయింట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్లమెంట్ సహాయ ఆర్ఓ ఎం కృష్ణనాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మనము 18 కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్స్ నమోదు చేశాము. ఇందులో 5 ఎంప్లాయీస్ వైలేషన్స్ మీద ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది. రిమైనింగ్ 13 కూడా పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని, డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ మీద కొన్ని, ఇలా మనము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ ఎలక్షన్స్ జరిగేటట్లు మోడల్ కోడ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పార్టీ, ఎనీ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది పాటించాలి అనేది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్, ఓటర్స్ లిస్ట్. ఓటర్స్ లిస్ట్కి సంబంధించి మనకి ఫైనల్ పబ్లికేషన్కి 16 లక్షల మంది ఓటర్లని మనం నమోదు చేశాము. నిన్న నైట్కి మిడ్నైట్ 12 o'clockకి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫామ్ 6 అనేది కంప్లీట్ అయింది. సో నిన్న రాత్రి వరకు వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమోదు ఫామ్ మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఫామ్ 6, అదేవిధంగా ఫామ్ 8 షిఫ్టింగ్ కోసం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనము సాల్వ్ చేసుకొని ఇవి కూడా మనము ఓటర్స్ లిస్ట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో మనకి టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ర్యాంప్ కానీ, టాయిలెట్స్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. ఈ 1577 పోలింగ్ స్టేషన్స్కి కాను మనము 367 పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా, అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఈ 367 పోలింగ్ స్టేషన్స్ కూడా 181 లొకేషన్స్లో ఉన్నాయి. సో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది. సో అక్కడ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా మనము రికార్డ్ చేస్తాము ఈ సీసీ కెమెరాస్లో. ఈ ఫీడ్ కూడా మనకి కలెక్టరేట్కి అండ్ ఆర్ఓస్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, సమస్య వచ్చా కూడా ఇమ్మీడియట్గా మనం అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెబ్కాస్టింగ్తో పాటు అక్కడ మైక్రో అబ్జర్వర్స్, వీడియోగ్రాఫర్స్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మనము జిల్లాలో 752 పోలింగ్ స్టేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ, ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్తో పాటు మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి వీటిలో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి పోలింగ్ ప్రక్రియ అనేది గమనించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్తే అండి. సో మనకు అందరికీ తెలిసినట్టు మార్చ్ 16th నుంచి షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటికీ సో మన ఎలక్షన్ రిలేటెడ్ ప్రిపరేషన్ అనేది డిసెంబర్ 25th నుంచి ఎలక్షన్ కమిషన్ విజిట్ అయినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి టిల్ డేట్
సో 6006 మెంబర్స్ని మనము బైండ్ ఓవర్ చేసి ఉన్నాము. సో దీంట్లో 6006 మెంబర్స్ 6006 సో టిల్ డేట్ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో రౌడీస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఉండొచ్చు, మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు, ట్రబుల్ మాంగర్స్, ఆర్మ్స్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ రెడీ చేసి దాని బేసిస్ మీద సోఫార్ ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం బైండ్ ఓవర్స్ చేసి ఉన్నాము. సో ఇది కాకుండా మనకు 236 వెపన్స్ ఉన్నాయి జిల్లాలో, లైసెన్స్డ్ వెపన్స్. సో దాంట్లో 177 వెపన్స్ని డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 58 వెపన్స్ స్పోర్ట్స్ అండ్ బ్యాంక్స్వి ఎగ్జంప్షన్ ఉంది అండ్ ఒక వెపన్ ఇంపౌండ్ అయ్యి ఉంది. సో ఇన్ దాట్ రిగార్డ్ మొత్తం కంప్లీట్ ఆర్ వర్క్ ఈజ్ 100% కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్కి వచ్చేసరికి మొత్తం జిల్లాలో యాజ్ ఆన్ డేట్ 230 జగాల్లో విలేజెస్ ఉండొచ్చు, వార్డ్స్ ఉండొచ్చు, ఐడెంటిఫై చేసి ఎక్కడ ప్రీవియస్ ఎలక్షన్స్లో 2014 అండ్ 19 ఎలక్షన్స్లో ఎక్కడ గొడవలు జరిగి ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా మనకు March 1 నుంచే మనము కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసినట్టు జిల్లాలో ఆల్రెడీ 4 CISF కంపెనీస్ March 1 నుంచి ఉన్నాయి. సో ఇన్ అడిషన్ టు దాట్ విల్ బి గెటింగ్ అనదర్ 4 more కంపెనీస్ బై May 1. సో ఈ ఫ్లాగ్ మార్చెస్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. సో అది కాకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రిటికల్ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కన్సర్న్డ్ SHOs, కన్సర్న్డ్ CIs అండ్ SDPOs వాళ్ళు విజిట్ చేసి ఈవినింగ్ పూటల పీస్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దట్ అక్కడ ఫర్దర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ రాకుండా అండ్ అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరున్నారు వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఓట్ చేయడానికి ఫెసిలిటేట్ చేసేటట్టు. సో ఇంకా సీజర్స్కి వచ్చేసరికి మనకు 16 చెక్ పోస్ట్ యాజ్ అండ్ డేట్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. సో టిల్ లాస్ట్ 2 months నుంచి మనము 8 చెక్ పోస్ట్ రన్ చేసి ఉన్నాము. గత ఒక వారం నుంచి మళ్ళీ 8 అడిషనల్గా చెక్ పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో మనము December 25 నుంచి చూసినట్టయితే సోఫార్ 5.41 crore వర్త్ సీజర్స్ చేయడం జరిగింది. దాంట్లో 1.22 crores క్యాష్ అండ్ 2.75 crores వర్త్ లిక్కర్ సీజర్ చేయడం జరిగింది. అండ్ 29 lakhs వర్త్ డ్రగ్ సీజర్ చేయడం జరిగింది. అండ్ 1.10 crore వర్త్ ప్రీషియస్ మెటల్ సీజర్ చేయడం జరిగింది. అండ్ ఫ్రీబీస్ వర్త్ 5,71,000 సీజర్ చేయడం జరిగింది సోఫార్. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ కలెక్టర్ మేడం చెప్పినట్టు 367 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని మనము ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఇన్ అడిషన్ టు వెబ్ కాస్టింగ్ ఈ అన్ని చోట్ల కూడా ఐదర్ CAPFs కానీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానీ, లేదంటే అదర్ స్టేట్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానీ వాళ్ళని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా వీఆర్ గేర్డ్ అప్ అండ్ ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా వైలెన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. వచ్చినట్టు దాదాపు 300 గ్రూప్స్ ఇంక్లూడింగ్ వాట్సాప్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ అన్ని చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ కొన్ని పేపర్స్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. గ్రూప్ అడ్మిన్స్ ఎవరున్నారు వాళ్ళకి కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రొవోకేటివ్ మెసేజెస్ కానీ, ఫేక్ న్యూసెస్ కానీ ప్రొపగేట్ చేసినట్టయితే ఆ కన్సర్న్డ్ అడ్మిన్ని ఆయన మీద బాధ్యత ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన తరపు నుంచి కూడా మనం క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఎక్కడ అలాంటి ఫేక్ న్యూస్ కానీ ప్రొవోకేటివ్ ఇదేదైనా ఉన్నట్టయితే దాన్ని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆ కంటెంట్ని టేక్ డౌన్ చేయడం జరుగుతుంది. ఇవంటే ఇప్పుడు 2 గ్రూప్స్ మధ్య గొడవలు జరిగేటట్టు ఒక మెసేజ్ పెట్టడం, అది యాజ్ పార్ట్ ఆఫ్ క్యాంపెయినింగ్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు. 18వ తారీఖు నుంచి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో రిటర్నింగ్ ఆఫీసర్స్ 18వ తారీఖు ఉదయం వాళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. పార్లమెంటుకు సంబంధించి కలెక్టర్ చేంబర్లో, కలెక్టరేట్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి. రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో RO చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంలో MPDO ఆఫీస్లో మనకి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో MPDO ఆఫీస్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోల్లో
గ్రామ కచేరీ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. గోపాలపురం నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. కొవ్వూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్ఓస్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది కంప్లీట్గా అక్కడ ఈ డెసిగ్నేటెడ్ చేంబర్స్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకత తీసుకొని రావడానికి సి-విజిల్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చేశాము. సి-విజిల్కి సంబంధించి మనకి సి-విజిల్ ఏదైనా కంప్లైంట్ వస్తే 100 మినిట్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 481 సి-విజిల్ కేసెస్ నమోదయ్యాయి. వీటన్నిటిని కూడా మనం యావరేజ్ టైము 32 మినిట్స్లో వీటన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. అయితే మనకి కంప్లైంట్స్ ఏవైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము, అదేవిధంగా 1950 కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. ఎన్జిఎస్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్ షో ఈ నెల 18వ తేదీ గురువారం రాజమండ్రి రూరల్ వేమగిరికి చేరుకోనుందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని వియ్యలపురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఏర్పాట్లపై ఎంపీ సమీక్షించారు. వాస్తవానికి సీఎం రోడ్ షో మంగళవారం రాజమండ్రిలో కొనసాగవలసి ఉంది. అయితే విజయవాడలో సీఎంపై జరిగిన హత్యాయత్నం దాడి కారణంగా వైద్యుల సూచనల మేరకు కొద్దిపాటి విరామం అనంతరం రోడ్ షో నిర్వహిస్తూ ఉండడం వల్ల ఈ రోడ్ షో 18వ తేదీ నాటికి మారినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, బీసీ జేజీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ అబ్జర్వర్ రావుపాటి రామచంద్రరావు, వార్డు ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంటే ఆఫీషియల్ గా ఇంకా రాలేదు. సో అది ఆఫీషియల్ గా వచ్చేదాకా మనం మీడియాలో చెప్పేదానికి లేదు. మీడియాది కూడా మీరు తీసుకోండి, కానీ ఆఫీషియల్ వచ్చాక మనం చెప్పడం కరెక్ట్. కాబట్టి మధ్యాహ్నము 12 మంత్రి గారు టెంటేటివ్ గా వేమగిరి రీచ్ అవుతారు. అంటే కడియం మీదుగా రావులపాలెం నుంచి బయలుదేరి కడియం మీదుగా వేమగిరి రీచ్ అవుతారు. వేమగిరి రీచ్ అయిన తర్వాత వేమగిరి దగ్గర లంచ్ బ్రేక్ ఉండబోతా ఉంది. లంచ్ బ్రేక్ ఉండిన తర్వాత గౌస్ భాయ్ రా లోపల రా, 12:30కి రీచ్ అవుతారు. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 12:30 1 గంటకి రీచ్ అయిన తర్వాత అక్కడ వేమగిరిలో మన రాజమండ్రి రూరల్ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత 3:30కి వేమగిరి నుంచి ప్రారంభమైతే సుమారుగా బొమ్మూరు జంక్షన్ దగ్గర మళ్ళీ అక్కడ కూడా రూరల్ ప్రజలు వస్తారు. అక్కడ కూడా అభివాదం చేసిన తర్వాత నాకు తెలిసి 4-4:30 మధ్యలో, 4 వేసుకోండి, 4:30 కూడా కాదు, ఎందుకంటే నైట్ హాల్ట్ కాకినాడ వెళ్ళిపోవాలి. సో ఎర్లీగానే కంప్లీట్ చేస్తారు. 4 మారంపూడి జంక్షన్కి వస్తే మారంపూడి జంక్షన్ దగ్గర నుంచి ఫస్ట్ యాక్చువల్గా 2 రూట్లు అనుకున్నాము. ఒకటి వేమగిరి నుంచి ధవళేశ్వరం వచ్చి ధవళేశ్వరం మీదుగా రైల్వే స్టేషన్ మీదుగా కింద అండర్ పాస్ మీదుగా కోట్పల్లి బస్ స్టాండ్ అని యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నాం. కాకపోతే ఆ అండర్ బ్రిడ్జ్ దగ్గర హైట్ మ్యాచ్ కాకపోవడంతో 1 అడుగున్నర ఎంతో డెఫిసిట్ వస్తుంది కాబట్టి సో ఇట్లా మార్చాలని మళ్ళీ అనుకున్నాము. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఒక ట్రయల్ రన్ బస్ కూడా నడిపిస్తూ ఉన్నాం. సో బస్సు నడిపించినప్పటికీ కూడా 13-14.5 అడుగులు, బస్సు 14.5 అడుగులు అంటే కనీసము 15.5 అడుగులు 1 ఫీట్ హైట్ ఉండాలి. సో అది మోస్ట్లీ మ్యాచ్ కాకపోవచ్చు. సో ఇట్లా మారప్పుడు నిన్న ఫోటో తీశారు కదా హరియన్నా, నిన్న ఫోటో తీశారు కదా, ఫోటో నిన్న మనం అది ప్రింట్అవుట్ తీపి మారంపూడి సెంటర్ దగ్గర నుంచి బాబు వార్డ్ ఇన్ఛార్జెస్ కి కుర్చీలు మిస్ అయింది. కుర్చీలు అయిపోయాడమ్మా. ఇంకేం కుర్చీలు మారంపూడి సెంటర్ కి 4 గంటలకు కనుక
మనం రావడం జరిగితే అక్కడి నుంచి మన ఆఫీస్ మీదుగా నెక్స్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా తాడితోట జంక్షన్ మీదుగా రైట్ తిరిగి ముగ్గుపేట రెల్లి జంక్షన్ దగ్గర నుంచి ముగ్గుపేట జంక్షన్ మీదుగా అశోక థియేటర్ లెఫ్ట్ కి తిరుగుతారు. అశోక థియేటర్ దగ్గర నుంచి ఆజాద్ చౌక్ దగ్గర నుంచి మనకి దేవి చౌక్ ప్రాంతానికి వెళ్తాం. అంటే స్ట్రైట్ గా దిగుతారు కదా ఆజాద్ చౌక్ దగ్గర నుంచి కిందకి గాంధీ బొమ్మ ప్రెస్ క్లబ్ మీదుగా అలా వెళ్తామా, లేకపోతే డైరెక్ట్ ఆజాద్ చౌక్ నుంచి డైరెక్ట్ ఆజాద్ చౌక్ మీద నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది. అలా ఆజాద్ చౌక్ దేవి చౌక్ దగ్గర నుంచి గోపవరం బస్ స్టాండ్, మనకి ఏబీ నాగేశ్వరరావు అఖిరా జంక్షన్ నుంచి మూలగొయ్య దగ్గర నుంచి మనకి పేపర్ మిల్లు, సీతంపేట పేపర్ మిల్లు, మల్లైపేట కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీకే విశ్వేశ్వరరెడ్డి వై జంక్షన్ దగ్గర కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఎదురుగా గల ఆనంద్ గార్డెన్ కందుకూరి స్మృతి వనంలో గల యుగ పురుషుడు సంఘ సంస్కర్త రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా వారి సమాధులకు రాజమహేంద్ర వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు ఎల్వి ప్రసాదులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దానిలో భాగంగానే అనేక విద్యా సంస్థలు ఆయన పేరు మీద నెలకొల్పి విద్యాదానానికి పూనుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు ఎల్వి ప్రసాద్, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారితో స్థాపించబడినటువంటి వీటీ డిగ్రీ కాలేజీ కాంపౌండ్ ఏరియాలో ఆయన యొక్క సమాధుల వద్ద, అంటే కందుకూరి వీరేశలింగం గారు, రాజ్యలక్ష్మి గారి యొక్క సమాధుల వద్ద ఇవాళ జయంతి వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజమైన ప్రజా సేవకులు ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు అని చెప్పాలి. ఈ రోజుల్లో ఎవరికైనా 100 రూపాయలు దానం చేయాలంటే 100 సార్లు ఆలోచించి దానివల్ల మనకి ఏమి కలిసి వస్తుందని ఆలోచించే రోజులు ఇప్పుడు. కానీ మరి కందుకూరి వీరేశలింగం గారు వారికి ఉన్నటువంటి 100ల కోట్ల ఆస్తిని ప్రజల కోసం దానం చేసినటువంటి మహానుభావుడు. అంటే ఆస్తులు దానం చేయడమే కాదు, విద్యను ప్రోత్సహించాలి అని చెప్పి ఆయన వీటి స్కూలు, అలాగే వీటి జూనియర్ కాలేజీ, వీటి డిగ్రీ కాలేజీ, రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీ, అలాగే ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇలాగా అనేక సంస్థలు స్థాపించి రాజమండ్రి నగరంలో విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. అలాగే వితంతువులు వివాహం చేస్తే ఆయన్ని అప్పట్లో సంఘం నుంచి బహిష్కరిస్తే అది కూడా ఆయన లెక్క చేయలేదు. మరి వితంతువులకి అలా పూర్వం వితంతు అంటే వాళ్ళకి తెల్లసీర కట్టి గుడ్డు గీయించేసి ఎక్కడ మూలను కూర్చోబెట్టేవారు, బయటికి రానిచ్చేవారు కదా. వితంతు ఎదురొస్తే అరాచకం అని చెప్పేవారు. కానీ ఈవేళ అందరూ కూడా మళ్ళీ మ్యారేజెస్ చేసుకుని హ్యాపీగా ఉన్నారంటే కారణం మన కందుకూరి వీరేశలింగం గారు, సంఘ సంస్కర్త, మహానుభావుడు. అటువంటి ఆయన్ని మరి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి మహానుభావుడు మన రాజమండ్రి వాడు అవటం మన అందరికీ కూడా చాలా గర్వకారణం. మరి కూడా విద్యా సంస్థల్లో చదువుతున్న వాళ్ళందరూ కూడా వీరేశలింగం గారి యొక్క ఆశయాలతోటి ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళ ఆశయాలని వారందరూ కూడా మరి నెరవేర్చాలని చెప్పి కోరుతూ, అలాగే రాజమహేంద్రి వారసత్వ సంపద తరపు నుంచి వీరేశలింగం ఆస్తుల్లో ఎవరైనా సరే అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నించినా, ఆస్తుల్లో ఎవరైనా మరి వాటిని ఆక్రమించాలని చూసినా కూడా వారసత్వ పరిరక్షణ సమితి ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే టౌన్ హాల్ దగ్గర
ఉన్న హాల్ని కూడా సక్రమంగా వినియోగించాలి. అలాగే వీరరాజశేఖర గారి యొక్క పురమందిరాన్ని కూడా సక్రమంగా మెయింటైన్ చేసి దాని యొక్క ఒక పురాతనమైనటువంటి వారసత్వ సంపదగా దాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అలాగే వీరరాజశేఖర గారికి సంబంధించిన అన్నింటి మీద కూడా ఈ రాజమహేంద్రి వారసత్వ సంపద ఒక డ్యాగగా తీసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఏఎఫ్ఏబి పార్టీ తరపున ఈ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానానికి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో దించుతున్నట్లు ఐఎఫ్బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పివి సుందర్ రామరాజు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల నుండి పారిశ్రామికవేత్తలను రాజకీయ ఊసరవెల్లులను పక్కన పెట్టి సామాన్యులకు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నేతాజీ ఆలోచన విధానంతో మన రాష్ట్ర పురోగమనానికి నాంది పలికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధరలు సాధిస్తామని, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తామని, సమగ్ర పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తామని, విద్యా ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. మే 13న జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారని తెలిపారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జక్కల పాండవులు, గోపాలపురం నియోజకవర్గం నుండి బాతుల శ్రీవేణు పోటీ చేస్తున్నారని తెలిపారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి 5 పేర్లు పరిశీలనలో ఉన్నాయని, వారిలో ఒకరిని ఖరారు చేస్తామని సుందర రామరాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో జక్కల పాండవులు, బాతుల శ్రీవేణు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల తరపున అలాగే మీడియా పత్రికా ప్రతినిధులందరికీ కూడా అఖిల తెలియజేస్తూ నమస్కారములతో మరి మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వాగ్దానాలతో వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజల ముందుకు వస్తున్నాయి. అలాగే ప్రజల్లో కూడా ఈవేళ ఎన్నికల వాతావరణం మరి నెల ముందుగానే అన్ని పంపిణీలు పంపకాలు జరిగిపోయిన పరిస్థితులు, సామాన్యుడు ఓటు వేయడానికే తప్ప ఎలక్షన్లో పోటీ చేయడానికి అనుకూలంగా లేని వాతావరణం జరుగుతున్న ఈ తరుణంలో మరి 20 కోట్ల నుంచి 35 కోట్ల వరకు రాష్ట్రాల్లో ఎన్నికల బడ్జెట్ నడుస్తూ ఉన్నది. కానీ ఓటు శాతం వచ్చేటప్పటికి 60% కూడా ఓట్లు లేనటువంటి ప్రజలు ఈ రోజున ఉన్నారు. 40% ఓట్లు వేయకుండానే గైరాజరయ్యే పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్నది. 1939 సంవత్సరంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ అంతరాలు లేని సమాజ స్థాపన కోసం, అలాగే మరి ప్రభుత్వంలో రంగంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ప్రజలకే అందుబాటులో కావాలని చెప్పి శాసనాల పేరుతో వేరే పేర్లతో మరి అభివృద్ధి పేరుతో మరి పేద ప్రజల యొక్క భూమిని, ప్రభుత్వ రంగ భూములను కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితులు ఆసన్నమయ్యాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా సామాన్యుల నుంచి కొంతమంది కార్యకర్తలను గుర్తించి సామాన్యులకే మరి ప్రజాప్రతినిధిగా పోటీ చేసే అవకాశం ఇవ్వటం కోసం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్లో మరి ఎలక్షన్లో పోటీ చేయబోతా ఉన్నది. మరి ఫార్వర్డ్ బ్లాక్ ఎన్నికల గుర్తు సింహం గుర్తుపై వేసి నేతాజీ కలలు కన్నటువంటి మరి దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని రక్షించాలి, దేశాన్ని మార్చాలి అనే నినాదంతో నడుస్తున్నట్టు ఈ పార్టీకి ఓటు ముద్ర వేసి సామాన్యులకి మరి ఓటు హక్కు అలాగే ప్రజాప్రతినిధిగా ఉండే హక్కుని కల్పించాం. కాబట్టి మరి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీకు పత్రికాముఖంగా మరి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి నుంచి జక్కల పాండవులు గారు పోటీ చేస్తారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నుంచి బాతుల శ్రీవేణు గారు పోటీ చేస్తారు. అలాగే రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి మరి చేబ్రోలు చైతన్య గారు వారు పోటీ చేస్తారు. అలాగే రాజమండ్రి కాన్స్టిట్యూషన్కి ఎంపీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి దగ్గరగా 5 పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నామినేషన్లు దాఖల తర్వాత పేర్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. రాజమండ్రి పార్లమెంటు స్థానము అలాగే 5 అసెంబ్లీ స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ పోటీ చేయబోతున్నది. ఈ 5 స్థానాల్లో కూడా సింహం గుర్తుపై ఓటు వేసి మరి రాష్ట్రాన్ని అలాగే దేశానికి సంబంధించినటువంటి స్వతంత్రం తెచ్చినటువంటి నేతాజీ గుర్తుని అలాగే సింహం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను. నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మేలు జరిగిందని, వైసీపీ పాలనలో కార్పొరేషన్ ద్వారా ₹1 కూడా వెదల్చకుండా వారికి మొండి చేయి చూపారని టీడీపీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ విమర్శించారు. నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి ఇతర నాయకులతో కలిసి మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం చేదోడు పథకం కింద
2.5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా సుమారు 25 నుండి 30 వేల మందికి ఇచ్చి మిగతా 1,75,000 మందికి మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. ఇటీవల ఎంపీ మార్గాని భరత్రామ్ నాయి బ్రాహ్మణుల సమావేశానికి హాజరై ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తప్పుబట్టారు. ఆదిరెడ్డి వాసు నాయి బ్రాహ్మణ మేనిఫెస్టో ప్రకటించారని వైసీపీకి అలా ప్రకటించే దమ్ముందా అని దాస్యం ప్రసాద్ ప్రశ్నించారు. అందుకే ఆదిరెడ్డి వాసు విజయానికి తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ సాధికారిక సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేముడు, రాష్ట్ర సభ్యుడు కోటపల్లి చంద్రశేఖర్, నగర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కదికొండ అనంత్, నాయ బ్రాహ్మణ సాధికారత సమితి జిల్లా సభ్యులు కోరుపల్లి నాగేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, నగర తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్, టీడీపీ నాయ బ్రాహ్మణ నాయకులు జమీ ప్రసాద్, పెండ్యాల ఉమామహేష్, పాలవలస లోకేష్, నాయ బ్రాహ్మణ సాధికారత సమితి నగర ప్రధాన కార్యదర్శి బల్లా రాంబాబు, గన్నిరెడ్డి కనకరాజు, పొన్నాడ కుమారస్వామి, ప్రతివలస దాలిబాబు, కోరుపల్లి నాగసాయి, లావేటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సాధికార సమితి రాజమండ్రి నగర అధ్యక్షుల్ని, అలాగే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి ఎప్పుడు మేము వెనకాలలేదు. అలాగే తెలుగుదేశం తరఫున ఎప్పుడు కూడా మేము వినయ విధాలతోనే ఉన్నాం. తెలుగుదేశాన్ని గెలిపించాలనే మా ప్రధాన కర్తవ్యం. అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యేగా చూడాలని, తదుపరి ఆయన మంత్రిగా చూడాలని మా నాయ బ్రాహ్మణుల కోరికను మేము తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారికి సపోర్ట్గానే నాయ బ్రాహ్మణులు అందరూ సపోర్ట్ చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టారండి, వాళ్ళు తెలుగుదేశం తరఫున జిల్లా నుంచి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప రాజమండ్రి అర్బన్ నుంచి ఏమీ లేదని నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటపల్లి చంద్రశేఖర్, నగర తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్, నాయ బ్రాహ్మణ కొరుపల్లి నాగేశ్వరరావు గారు, పెండియాల నాగేశ్వరరావు గారు, జామి ప్రసాద్ గారు, టీడీపీ నాయ బ్రాహ్మణ నాయకులు పాలవలస లోకేష్ గారు, టీడీపీ యువ నాయకులు, నగర ప్రధాన కార్యదర్శి గన్నిరెడ్డి కుమారస్వామి గారు, పత్తివలస దాలిబాబు గారు ఈ రోజున మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ విషయం పెట్టడానికి కారణం ఏంటో ఉందంటే, గత 2 వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయ బ్రాహ్మణులు కొంతమంది కలిసి రాజమహేంద్రవరం వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశానికి ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి వాటిని తొలగించు, పర్మిషన్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టు పరిస్థితి. వాటిపైన కూడా తక్షణమే స్పందించి అధికారంలోకి రాగానే ఎల్ఈడి బోర్డులను పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ₹1 ఖర్చు లేకుండా మా సొంత డబ్బులతో స్వయంగా మేము పెట్టుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తాకే వాసు గారు మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాజమహేంద్రవరం నియోజకవర్గం పరిధిలో గల నాయ బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా అధిక సంఖ్యలో రాజమహేంద్రవరానికి నిధులు కేటాయించే దిశగా ముందు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇలాగా నాయ బ్రాహ్మణులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేయడానికి రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసు గారు ముందంజలో ఉన్నారనడానికి మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీకు ఏమైనా సత్తా ఉంటే నాయ బ్రాహ్మణులకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. మీరు చేసే సత్తా ఉందా, దమ్ము ఉందా? నాయ బ్రాహ్మణులు మీటింగ్ వస్తారు, నాయ బ్రాహ్మణులు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడతారు. మేడు పండు చూడు, మేలునై ఉండ, పొట్టు విప్పు చూడు, పురుగులు ఉండ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అలాగున్నాయి. మేడు పండు ఏదో పైకి డాబులు చెప్తా ఉంటారు, లోతుగంటే వెళ్తే ఏముండదు మ్యాటర్ దాంట్లోని. అలాగుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే నాయ బ్రాహ్మణులకు ట్రస్ట్ బోర్డుల్లోని తిరుపతి దేవస్థానం కానించి చిన్న దేవస్థానాల వరకు కూడా మేమే వేసేసామని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ రోజైనా మీరు తీర్మానం చేశారా? అది మీరు చేయలేదే. ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా వేయమని గవర్నర్ రాజముద్ర వేసి నేరుగా మీ ప్రభుత్వానికి పంపించింది. దేవాలయాలలో దేవుడు సేవకు అతి సమీపంగా దగ్గరగా ఉంటున్నటువంటి నాయ బ్రాహ్మణులకు ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా అవకాశం మీరు కల్పించండి, వారిని నియమించండి అని గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ విషయాన్ని మీరు మరిచి, ఆ విషయాన్ని మీరు పక్కనెట్టేస్తే
తెలుగుదేశం పార్టీ నాయబ్ బ్రాహ్మణ సాధికారిక సమితి తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని మీడియా సమావేశాలు పెట్టి మేము మీ ప్రభుత్వాన్ని వెంటాడితే తప్పక మీరు నాయబ్ బ్రాహ్మణ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేశారు మీరు. అది కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని పరుగులెట్టిస్తేనే మీరు ఆ పని చేయగలిగారు. మీరు సొంతంగా నాయబ్ బ్రాహ్మణుల మీద వలమారిపోయిన పిరామి గురిపోయి మీరు ప్రేమ చూపించలేదు. మీరు నిజంగా నాయబ్ బ్రాహ్మణులు గుర్తించుందులో ఉంటే కార్పొరేషన్కి ఎప్పుడో నిధులు కేటాయిద్దరు. ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఒక వాలంటరీ వ్యవస్థ ఎలా వాడుకుంటున్నారో మీరు అలా వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ కార్పొరేషన్ కానీ నాయబ్ బ్రాహ్మణ కులానికి కానీ నాలుగు గీసుకోవడానికి కూడా ఉపయోగం లేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేపన్న రోజున 2024లో జరగబోతున్నటువంటి మే నెలలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాబోతా ఉంది. అన్ని బీసీ కులాలతో పాటు నాయబ్ బ్రాహ్మణులు కూడా వెలలేని అభివృద్ధిపై ముందడుగు వేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడలో రాయితో కొట్టడంతో గాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి 28వ వార్డు ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో మంగళవారం జాంపేట సెయింట్ పాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిల్డర్ చిన్న సారథ్యంలో పలువురు నాయకులు చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి సీఎం జగన్ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. అనంతరం బిల్డర్ చిన్న మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి వారవలేక ప్రతిపక్ష రాయితో దాడి చేయించి గాయపరిచాయని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలన్నారు. సింహాల జగన్ సింగిల్గా వస్తారని, కూటమిగా ఏర్పడి ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్దే విజయమన్నారు. కార్యక్రమంలో పాస్టర్ రజనీకాంత్, కనకలింగేశ్వర స్వామి, శంకు సత్యరాజు, బోటు రాము, నున్న పురుషోత్తం, మితిడిపాటి రాజరాజేశ్వరి, కట్టు క్రాంతి, నీలిమాదేవి, షబీనా, చోడవరపు సంధ్యే, కడియాల శివ, కనకదుర్గ, దువ్వాడ గౌరీశంకర్, బసవ వరలక్ష్మి, స్వాతి, హర్షవర్ధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మొన్న రోజు జరిగిన సంఘటన మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బస్సు యాత్ర పెట్టారో మరి ఆ యాత్రలోని మరి ప్రతిపక్ష నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎవరినో కుర్రవాళ్ళని పురమాయించి అక్కడ రాళ్ళు ఇచ్చడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గురించి అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన స్థానంలో ఉన్నారు. మరి ఆ స్థానంలో ఉండి కూడా మరి ఆయనకి ప్రతిపక్ష నాయకులు మరి ఇలాగ రాయితో కొట్టడం, అలాగే మొన్నప్పుడు కోడికత్తితో కూడా ఆయన పొరచడం కూడా కార్యక్రమం కూడా మరి మరి ఎంతవరకు మరి అది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మరి ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర పెట్టి మరి 3684 కిలోమీటర్లు ఆయన నడిచారు పాదయాత్రలోని, అలాగే ఈ రోజు కూడా ప్రజల అందరి దగ్గర కూడా వెళ్ళి ఏవైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రతి ఒక్కరు పేదవాడు అనేవాడు కంపల్సరీ కోటేశ్వరుడు అనే ఉద్దేశంతో ప్రతి సమస్యలు కూడా ఎలా ఉన్నాయో పరిష్కరించినందుకు మరి ఈ రోజు ఆయన బస్సు యాత్ర పెడితే మరి ఈ రోజు ఆయన చూసి జనాభా మరి ఆయన ఫ్లోటింగ్ చూసి జనాలు ఫ్లోటింగ్ చూసి మరి తట్టుకోలేక మరి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిపి మరి ఇలాంటి గూడుకుటాన్ని చేసి మరి ఆయన మీద రాయేసి మరి దండయాత్ర చేసి ఆయన్ని మరి ఈ రోజు ఆయనకి రాయితో కొట్టారు. అదే రాయి అయింది కాబట్టి సరిపోయింది. ఏ లేట్ అయితే ఏమవుతుంది పరిస్థితి అని కూడా ఆలోచించవలసిన కోరుతున్నాం. ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఒకటే, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, పందిలే గుంపుగా వస్తాయి. మీరు ఎన్ని జెండాలు కట్టినా సరే ఏమీ లేదు, మీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రజల్లోని నాటైపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనేసి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గారు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, నేను ఏవైతే పథకాలు పెట్టానో ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడ ప్రజలకు అనేది వెళ్ళాలి. మా నాన్నగారు ఏదైతే చేశారో మా నాన్నగారు ఫోటో అందరూ కూడా ఎలాగైతే ఇంట్లో పెట్టుకొని దేవుళ్ళ పూజిస్తున్నారో నా ఫోటో కూడా నా పక్కన ఉండాలని చెప్పాడే కానీ ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పలేదు. ఈ రోజు చెప్తున్న ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు, అందరి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పడుకోబెట్టేస్తాను, కత్తిలేవి రాడ్లేవి ఉందనేది నీకు తెలుసుకుంటున్నావు, అసలు అని ప్రజా సమస్య అంటే ఏంటి నీకు తెలుసు, నేను పదవిలోకి వస్తే నేను మీకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పవలసింది పోయి తీయండి, కత్తిలు తీయండి, ఇదే రౌడీజం, ఈ రౌడీజం 80 ఏళ్ళు వచ్చాయి మీకు సుమారుగా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు కొడుకుతో సమానం. అంటే ఏంటంటే జనాలు ఓటింగ్ తట్టుకోలేక మీకు జై జగన్ అని ప్రతి నోటంటే వస్తుంది కాబట్టి మీరు తట్టుకోలేక ఈ రోజు రాళ్లతో కొట్టించారు. రేపు పొద్దున్నేమో గంటతో కూడా ఫైర్ చేయించవచ్చు. మీరు దయించి
మరి ఈ రాష్ట్రం ఏమి కొట్టిపోలేదు. రాష్ట్రం ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎవరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఎవరు ప్రజలకి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ప్రజలు చేరికగా ఉన్నారు, ఎవరు పేద కోటేశ్వరం చేస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను, ఆలోచించండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాపకంగానే మరి ఈ బస్సు దాంట్లో వెళ్తున్నాడు, మొత్తం అంతా కూడా చూస్తున్నారు, మీరు అందరూ కూడా చేస్తారు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే, చిన్న విలేజ్కి వెళ్ళినా పెద్ద సిటీకి వెళ్ళినా సరే, మరి దండాలు పెట్టి మరి జనాలందరూ కూడా మరి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చిన జనాలు కాదు, మీకులాగా డబ్బులు ఇచ్చి వాటర్ ప్యాకెట్లు ఇచ్చి మందులు ఇచ్చి పొలాలు తెచ్చిన జనాలు కాదు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం మీద వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, కార్యకర్తలు ఏంటి అలాగే ప్రజలేటి అందరూ కూడా. ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరు పేదవాడికి అందరికి అందజేస్తుంది. ఈ రోజు ఎవడైతే లేనివాడు ఉన్నాడో పేదవాడు, వాడికి చెయ్యంకురైనా కాలంకురైనా లేకపోతే హార్ట్ కంప్లీట్ వచ్చినా ఏవొచ్చినా సరే, వాడికి ఎవరైతే కోటేశ్వరుడు అనేవాడు మీకు అపోలో హాస్పిటల్ ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో అదే అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించలేక 5 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం దాడి జరగడం పట్ల రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి నగరంలోని మెయిన్ రోడ్ గాంధీ విగ్రహం వద్ద నుండి కోటగుమ్మం సెంటర్లో శివుని విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. దాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు, నల్ల కండువాలతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ, జనసేన, ఏపీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. చంద్రబాబు డౌన్ డౌన్, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ బిగ్గరగా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం మాట్లాడుతూ సీఎం జగనన్నకు లభిస్తున్న ప్రజాదరణ, జాతీయ స్థాయి నేతగా ఎదగడాన్ని చూసి వారవలేక కడుపు మంటలతో ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నందిపు శ్రీనివాస్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, పార్టీ పరిశీలకులు రావుపాటి రామచంద్రరావు, వైసీపీ సీనియర్ నేతలు నక్కా శ్రీ గణేష్, పోలు విజయలక్ష్మి, సంకిని భవానీ, ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఇదే నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం కోటగుమ్మం సెంటర్ లో. మరి మా పార్టీ శ్రేణులు ఇప్పుడు 1 గంట క్రితం అనుకుని కోటగుమ్మం దగ్గర కూర్చుని నిరసన చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరును మేము పూర్తిగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడికి ఆ సాక్షాత్తు ఆ మహాదేవుడు బుద్ధి ప్రసాదించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోటగుమ్మం సెంటర్ లో శివలింగానికి ముందు కూర్చుని ఆ మహాదేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఇంక మనకు అవసరమా? ఆంధ్రప్రదేశ్కి అవసరమా? తెలంగాణలో ఉన్నావు కదా, మీ మనవాళ్ళతోనూ వీళ్ళందరూ మీ పిల్లలందరూ తెలంగాణలో ఉండి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తున్నావు 10 సంవత్సరాల నుంచి. మా కర్మ. బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకి పాల్పడిన వాళ్ళు, ఘటనకి పాల్పడి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి జరిగి ప్రజా కోర్టులో శిక్ష వేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే దోమలు కుట్టేస్తున్నాయి మా ఆయన గారిని అని వాళ్ళ సతీమణి దోమలతో కుట్టించి డెంగ్యూ తెప్పించి ఏదో రకంగా చంపే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్లను పంపిస్తున్నారు, బ్లేడ్లెట్టి చెక్కేస్తున్నారని ఆరోపణలు చేశారు. వాళ్ళకి ఏం జరగలేదు కదా. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైన దాడి జరిగింది. మరి దీనివల్ల ఎవరికి లాభం వస్తుంది? ఒకవేళ నిజంగానే కనుక ఇక్కడ తగిలి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే మరి ప్రచారానికి రారు. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కేద్దామన్నా? లేకపోతే ఇటుపక్క తగిలితే మరి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులకు వచ్చి ఉండేవి, ఏదో రకంగా కొడుకుని కుర్చీ ఎక్కించి సీఎం చేద్దామన్నా? ఏంటి ఇంత తాలూకు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు? అసలు ఈ రకమైన చిల్లర పనులు, ఈ రకమైన మనుషులను కొట్టించుకునే పనులు, అది ఇక్కడి నుంచి 10 అడుగుల దూరంలో రాయి పెట్టి ఇసిరితేనే ఎక్కడ తగులుతుందో తెలీదు. అలాంటిది ఈ రకమైన దుర్మార్గపు ఆలోచనలు మాకెందుకు ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. గతంలో మల్లెల బాబ్జీ ఉదంతం ఇంకెవ్వరు మర్చిపోలే. దొంగ డ్రామా ఎన్టీ రామారావు గారి పైన హత్య చేయించే కార్యక్రమం చేసి అది దొంగ హత్య. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమైపోయాడనంటే ఎవరికి తెలీదు. వంగవీటి మోహన్ రంగా గారు ఏ పార్టీ చేయించారు అందరికీ తెలిసిందే. ఇట్లాగా సొంత మామని వెన్నుపోటు పొడిచి ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేసి ఆ రోజుల్లో చెల్లింది, ఈ రోజుల్లో చెల్లదు.
చంద్రబాబు నాయుడు గారు మీరు అవుట్డేటెడ్ అయిపోయారు, మీరు పెద్దోళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, మీ చిప్పు అరిగిపోయింది, బుర్రలో ఉన్న చిప్పు. ఇప్పుడు అంతా కూడా కొత్త తరం రాజకీయాలు, కొత్త తరం నాయకులు వస్తున్నారు. ఆ స్థాయికి తగ్గట్టు మీరు ఆలోచనలు చేయండి. ఇంకా నేను పాత తరం ఆ మల్లెల బాబు ఘటనలు లాంటివి చేస్తా ఉంటే కుదరదు. ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యంని కూనీ చేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మరి వారు పాల్పడతా ఉన్నారనేది ప్రజలకు గమనించమని కోరుతా ఉన్నా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించండి, ఇండియా కూటమిని గెలిపించండి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఆనం రోటరీ హాల్ నందు ఇండియా కూటమి ఆత్మీయ సమావేశం సందర్భంగా లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ జరిగింది. దీనికి సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు టి అరుణ, తాటిపాక మధు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ముందుగా కె రామకృష్ణ మాట్లాడుతూ 2014-2019 ఇచ్చిన వాగ్దానాలు మోడీ ఏమీ నెరవేర్చలేదని, మరలా నేడు మోడీ గ్యారంటీ అనే పేరు ప్రజలను మభ్యపెట్టడానికి నూతన మేనిఫెస్టో పెట్టారని ఆయన విమర్శించారు. 2014లో ఆనాడు మోడీ, బాబు, పవన్ మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి ఆనాడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని రామకృష్ణ విమర్శించారు. ఈ సభలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జంగా గౌతమ్, ప్రముఖ రచయిత డివిఎస్ వర్మ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తులసి, జువ్వల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బోడా వెంకట్, బల్లేపల్లి మురళీధర్, ఏ అరుణ్ కుమారి, మార్తిన్ లోతర్, ఎం వెంకట శ్రీనివాస్, పెద్దిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 400 స్థానాలు ఇవ్వండి, 400 స్థానాలు ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. ఈ దేశంలో ముస్లిమ్స్ రిజర్వేషన్స్ రద్దు, ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్లు రద్దు, ఈ దేశంలో ఎస్టీ రిజర్వేషన్స్ రద్దు, ఈ దేశంలో ఓబీసీల రిజర్వేషన్స్ రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కనుక విజ్ఞులైనటువంటి ప్రజలు కానీ, చదువుకున్నటువంటి వారు కానీ, వివిధ ప్రజా సంఘాలు కానీ, ప్రధానంగా సిపిఐ, సిపిఎం, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర రాజకీయ పక్షాలందరూ కూడా ఒక సంఘీభావంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. మేమందరం కలిసి సంఘటితంగా భారత రాజ్యాంగ విలువలు కాపాడడం కోసం నిన్నే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి చేసుకున్నాం. వారి ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారి ఇచ్చినటువంటి విలువలను కాపాడడం కోసం అందరూ కూడా, విద్యావేత్తలందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి. వారందరూ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 3 కూటములు పోటీ పడుతున్నాయి. ఒకటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలోని ఇండియా బ్లాక్ పార్టీల కూటమి, రెండవది ఎన్డీఏ కూటమి, మూడవది వైఎస్ఆర్ పార్టీ పోటీ పడతా ఉన్నాయి. ఈ 3 కూటముల్లో ఎన్డీఏ కూటమికి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ ఈరోజు విశ్వసనీయత లేదు. దేశవ్యాప్తంగా ఈరోజు విశ్వసనీయత ప్రజల్లో సృష్టించగలిగేటువంటిది, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరపగలిగేటువంటిది, ఈ దేశ ఐక్యతని, సమైక్యతని, మత సామరస్యాన్ని కాపాడగలిగేది, రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగేది ఇండియా బ్లాక్ పార్టీల వేదిక మాత్రమే అని చెప్పి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పోయిన 2 ఎన్నికల్లో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన ఇదే కూటమి 2014 అధికారంలోకి వచ్చింది. ఆ రోజు వాళ్ళు మీకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారు. ఈ 10 ఏళ్లలో అసలు దాన్ని చెత్తబుట్టలో వేసేశారు. విభజన హామీలు 10 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. తలమానికంగా ఉంది రాష్ట్రానికి. కడప ఉక్కు ఫ్యాక్టరీ అసలు అడ్రస్సే లేదు, పోర్టులు లేవు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ గారు, అదేవిధంగా జితేంద్ర గారు, వారు కూడా మనకంటే తీవ్రంగా స్పందిస్తారు. వారు అంటున్నది ఏమంటే భారతదేశంలో 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలు కాదు, ఇవి పక్కా రిగ్గింగ్. ఇది అని చెప్తారు, పక్కా రిగ్గింగ్. అంత తీవ్రంగా స్పందించడానికి కారణాలు ఏమిటి? ఇవాళ దేశంలో ఏం జరుగుతూ ఉంది, దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం.
ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు అభివృద్ధికి ఆకర్షితులై రాజమండ్రి రూరల్ మండలం కవలగొయ్యి పిడింగొయ్యిలలో పెద్ద సంఖ్యలో యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ యువ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ ప్రాంతంలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి తొలుత కవలగొయ్యి గ్రామదేవత శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని స్థానిక నాయకులతో మట్టా నాగబాబుతో కలిసి గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం పిడింగొయ్యి గ్రామ శివారులో ఉన్న ప్రాచీన శివాలయాన్ని సందర్శించి అర్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పనితనానికి ప్రభావితులైన పలువురు యువకులు పార్టీలో చేరారు. బీజేపీ నాయకులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ మండల అధ్యక్షులు ఎన్వీబీఎస్ ఆచారి, అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, అసెంబ్లీ కో కన్వీనర్ యానపు యేషు, నాగభూషణం, మజ్జి సాయి, పంచికట్టె వీర్రాజు, మనుకుర్తి శ్రీను, సిచ్చరి గోపాలకృష్ణ, కందిరెల్లి వాసు, యాదవ్ సంఘం పెద్దలు, అంగికం గోపి, 2 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో పంచికట్ల వీర్రాజు, మలుకుర్తి శ్రీను, సిచ్చర గోపి, వైసీపీ వైస్ ప్రెసిడెంట్ తెల్లమేకల సత్యనారాయణ, బాబిమేని సుబ్బు, కాదా ప్రసాద్, తెల్లమేకల రాంబాబు, మెరికే శ్రీను, తెల్లమేకల గోవింద్, వడ్డి సుజీ, వడ్డి చిన్న సుజీ, కందిరెళ్ల వాసు, కందిరెళ్ల వంశీ, మనుకుర్తి సాగర్, గుర్రం నాని, బత్తుల శ్రీను, వడ్డి శ్రీను, సిచ్చర బాబి, గొన్నూరు శివ, తెల్లమేకల నాని, మనుకుర్తి అప్పలరాజు, ఆకుల అప్పలరాజు, ఆకుల చందు, మనుకుర్తి వెంకటేష్, మనుకుర్తి నాగు, పంచికట్ల శివ, గుర్రం బాబి, గుర్రం చిన్ని, నీపాల గోవింద్, కందిరెళ్ల శ్రీను, కటిమీను అశోక్, నాని, గోవింద్, పవన్, వడ్డి సతీష్ తదితరులు సుమారు 100 మంది ఉన్నారు. ఒకసారి వచ్చండి బయటకు వచ్చండి అన్నా మేడం గారు కనపట్లేదు, జరగాలి మేడం గారు కనపట్లేదు అసలు ఏ షాట్ లో కూడా. సైడ్ ఉండు కుమారన్న ఇచ్చుడు. అందరూ బంధువులే అన్నాయి కదా. సైడ్కి బయటకు వచ్చి ఒకసారి తర్వాత నుంచుందరు కానీ అన్న ఒకసారి కొంచెం సైడ్ సైడ్ ఈరోజు శుభ పరిణామంగా భావించాలి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా పూజలు అందుకున్నప్పటికీ కూడా మహిమ కలిగిన కపిలేశ్వర స్వామి ఆలయం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా పక్కన ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఒక ప్రాంతంలో అన్నదమ్ములుగా బతుకుతున్న ఈ ఊరిలో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మా అందరికీ కూడా ఒక రకమైన గొడవల రకంగా విభజించి కొంతమంది రాజకీయ ప్రయోజనాలు పొందారు. దాని వలన కపిలేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కొద్దిగా లేట్ అయింది. కావున ఈరోజు మంచి రోజు మొదలైంది. స్వామివారి ఆలయ నిర్మాణానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఈ రోజుగా మన ఆలయం ఇంత అద్భుతమైన చరిత్ర కలిగిన ఆలయంగా ఆవిడ భావించి ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయనున్నారు. ఇక్కడ దానికోసం ఈరోజు ఆలయంకి వచ్చి ఆవిడ కొబ్బరికాయ కొట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆవిడ గెలిచాక ఈ సమస్యకి పరిష్కారం వెతికి
మంచి ఇరువైపులు కూడా ఇబ్బంది లేకుండా ఆవిడ పార్లమెంట్ మెంబర్గా హోదాలో కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఆలయం కట్టుకోవడానికి మాకు స్థలం ఇప్పిస్తారని ఆవిడ మేమంతా విశ్వసించాం. ఆవిడ కూడా దానికి తగ్గట్టుగానే ఈరోజు అవకాశం. అప్పటి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో 1996 డిసెంబర్ 29వ తేదీన ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 5 దళితులను హింసించి 2కు శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. తోట త్రిమూర్తులు 3 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఈ కేసులో 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా ఇప్పటి వరకు 148 సార్లు కేసు వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవంగా ఈ కేసు 2018లోనే తీర్పు వెలువడాల్సి ఉండగా అప్పట్లో బాధితులు ఎస్సీలు కాదని తోట తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడంతో ఇప్పటి వరకు కొనసాగింది. ఈరోజు విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు శిరోమండలం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు 9 మందికి నిందితులుగా ఈరోజు విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ సందర్భంగా పరమట కండ్రిక గ్రామంలో దళితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించి బాణాసంచా కాల్పులతో ఆనందం వ్యక్తం చేశారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని 11 గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులైన రైతులకు భూములు ఇచ్చి తమకు తగు న్యాయం చేస్తామని చెప్పి గత 5 ఏళ్లుగా పట్టించుకోలేదని ఆవేదనతో ఉన్న పోలవరం రైతులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి అప్పటి నుండి మాకు న్యాయం చేస్తామని ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఈ 5 సంవత్సరాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లో డిప్యూటీ కలెక్టర్లతో రైతులతో రికార్డులు తెప్పించుకుని రైతులపై కేసులు పెట్టి వేధించారని, 2013లో ప్యాకేజీ, 2017లో ప్యాకేజీ అంటూ 5 సంవత్సరాల్లో కూడా రైతులకు న్యాయం జరగలేదని వారు జ్యోతుల నెహ్రూ వద్ద తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని, అధికారులకు వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరించి మీకు సరైన న్యాయం చేస్తామని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, పోలవరం రైతులు బత్తుల వెంకటరమణ, జూజుల శ్రీను, జూజుల పనేంద్ర, బలసా ప్రకాష్, బలసా సునీల్, బలసా నాగేశ్వరరావు, తుల్లి రామకోటి ఆనందరావు, వనపర్తి బుజ్జి, తుతిక సతీష్, తుల్లి కృష్ణ, పెట్ల లక్ష్మి, పెట్ల నోకలమ్మ, దిండి వెంకటేశ్వరరావు తదితరులు 60 మంది రైతులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఉపాధ్యక్షుడు ప్లస్ సీనియర్ మాకు నాయకుడు కాబట్టి గతంలో 89లో జరిగినటువంటి ఒక కార్యక్రమం దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. అంటే నాన్ ట్రైబుల్లో ఉన్నటువంటి ట్రైబుల్ అంటే ఇది మా ఒక్కడ రైతే కాదు సార్, మొత్తం ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రంలో అయితే 9 జిల్లాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 6 జిల్లాలు ఉన్నాయి సార్. ఖమ్మంలో కొంత భాగం ఉంది, కానీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలో కొంత భాగంతో కలుపుకుంటూ ఇప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు సార్. వీళ్ళందరికీ కూడా మీరు మరో అభివృద్ధి చిత్రంలో జరిగిపోతుంది సార్. నేను ఎందుకంటే మా అందరూ కూడా నాకు కావాలంటే చాలా బాధ అవుతుంది సార్. ఎంత బాధపడుతున్నాం అంటే ఎందుకు కూర్చోబెట్టి దొంగలో చూస్తున్నారు సార్. నాకు ఒక కొత్త ఆఫీసర్ వస్తే భూమిలో కూడా మేము దొంగలు సార్. మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది మేమంటే కొంచెం చెప్తున్నాం, మా పిల్లలు మా తర్వాత తరం వాళ్ళకి రిజిస్ట్రేషన్ భూమి కొనుక్కున్నాం కదా, వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఎందుకనే పరిస్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడు జనరేషన్. మీరు చేయాల్సింది మాకు 18 లక్షలు తగ్గిపోయినట్టు సార్. 2 సెంట్లు 5 సెంట్లు అలాగే ఆడంగి సార్. అది
ఈ సరి చేయడం ఒకటి కావాలి. ఆ సరి ఏముంది సరి చేయడానికి సరే మన దగ్గర ఉన్న దాని మీద మనకి మెయిన్ ఇదే సార్. మీరు దృష్టి పెట్టాలని మాకు ఆ టికెట్ పాలన ఇచ్చిన 18 లక్షలు మా రైతులకి అలా ఇచ్చించేసి మొత్తం మా భూములు అందరూ ఇచ్చేయడం. 2013 యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎంత వస్తుంది మనకు? 750 అన్నారు సార్. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వేరు, మీరు 17 వేరు. 17,000 మన రాయుడు గారి అబ్బాయిలు అలా తీసుకుని దానికి మళ్ళీ కొత్తగా అమౌంట్ వేస్తున్నారు. కాబట్టి 250 కట్టి 3 రెట్లు ఇచ్చి 7,50,000 ఇచ్చారు కొత్త పిల్లోళ్ళు అందరూ. ఇప్పుడు కొన్ని వెస్ట్ గోదావరి 10,50 ఇచ్చారు. మనకెవరు అది అప్పుడు మన గవర్నమెంట్లో ఇచ్చారు. మాట్లాడేటప్పుడు మాట్లాడకండి, అందరూ మాట్లాడుతూ 10,50 వెస్ట్ గోదావరి ఇచ్చారు, మనకి 7,50 ఇచ్చారు. దానికి 4,000 5,000 ఇచ్చారు. దీని మీద చర్చ బాగా చేసండి, తీసేద్దాం. 170 యాక్ట్ అంటే మన గిరిజనులు కాపాడటం కోసం, గిరిజనుల హక్కులు భంగం లేకుండా, వాళ్ళ భూములు కొనుగోలు అమ్మకాలు లేకుండా, గిరిజనేతల భూములు కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా ఈ జీవోని మనం సవరణ చేద్దాం అని చేయటం జరిగింది సార్. అంటే గిరిజన సంక్షేమ ఆ మండలంతో కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని చేశారు సార్. వాళ్ళకి ఇబ్బంది లేదు కదా సార్. ఇప్పుడు మా భూములు మేము అమ్ముకుంటాం, గిరిజనేతలకు అమ్ముకుంటాం అంతే. గిరిజనేతలు గిరిజన భూములు మేము కొనం, ఇబ్బంది లేదు, అలా కొనుక్కోవచ్చు, మరీ హ్యాపీ అండి. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడున్న రైతుల్లో అందరూ కూడా ఇక్కడున్న రైతుల్లో ఏ ఒక్క రైతుకు సెటిల్మెంట్ పట్టి ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఆన్లైన్లో ఎప్పుడు కూడా ఈ 1919 నుంచి కూడా ఒక్క గిరిజనుడు ఎంటర్ అవ్వలేదు సార్ మా రికార్డులో. అంటే మయ్యాన్ని వచ్చి ఇటు కొత్తగా గిరిజనుడు కొన్నాడు అన్నది ఏం లేదు సార్. అప్పటి నుంచి వంశపారంపర్యంగా అది కూడా నేను చెప్పాను సార్. ఏమంటే ఏ సంవత్సరంలో అయినా ఒక్క గిరిజనుడు మా భూముల్లో ఎంటర్ అయి ఉంటే మీరు గిరిజనుల భూమి అనండి, అది ఆ కార్యక్రమం కూడా లేదు సార్. ఒక 7 మీద ఒక 7కి జడ్జిమెంట్ ఇచ్చారు సార్. ఎవరో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంచోడం వారు మా జడ్జిమెంట్ ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చినట్టు నెట్ ఎంత. ఒక రైతుకి 7 ఎకరాలు ఉందనుకో సార్, ఒక 2 ఎకరాలు ఇదే ఇతనికి 2 ఎకరాల 64 సెంట్లు భూమి ఉంది సార్. అక్కడ ఆన్లైన్లో 32 సెంట్లు చూపిస్తున్నారు సార్. అంటే జడ్జిమెంట్ ఫేవర్గా ఇచ్చినట్టుగా ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు తరహాలోనే అభివృద్ధి చేసి చూపిస్తానని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ అన్నారు. మంగళవారం ఉదయం కడియం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నర్సరీలు కానీ రోడ్లు కానీ ఇండస్ట్రీలు కానీ జక్కంపూడి హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. ఆయన ఆయననుడిగా పనిచేసిన తనకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను గుర్తించి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక వాదాపై తొలి సంతకం పెడతామని, 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రుద్రరాజు గోపాలకృష్ణ, సిపిఐ రూరల్ మండల అధ్యక్షులు వి కొండలరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ తాటాల కొండలరాజు, రూరల్ చక్రవర్తి, సెక్రటరీ బండారు వెంకన్న, పిఎస్ఎన్ రాజు, మండల ప్రెసిడెంట్ ఉల్సెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కడియం మండల కేంద్రమైన కడియంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అది మీ అందరికీ కూడా విదితమే. నేను ప్రకటన వెలువడిన తర్వాత నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి నాయకులను సమన్వయపరుచుకుంటూ, అలాగే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసి నియోజకవర్గము ఈశాన్య దిశ అయినటువంటి రాజమండ్రి రూరల్ మండలం కవలగొయ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కడియంలో కూడా డోర్ చేయడం జరిగింది. ఇవాళ కూడా
కడియంలో డోర్ టు డోర్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మండల ప్రజలకు అలాగే ఈ నియోజకవర్గ స్థాయి ప్రజలందరికీ కూడా వినమ్రంగా తెలియజేసుకునేది ఏంటంటే మిగతా పార్టీలు అభ్యర్థులు మీ అందరికీ తెలిసిన వారే. అయితే ఒకరు రాజమండ్రి స్థానికులైతే మరొకరు ఎక్కడి నుంచో రావటం జరిగింది. స్థానికత్వానికి తీసుకుంటే నేను రాజమండ్రి రూరల్ వాసినై ఉన్నాను, స్థానికుడినై ఉన్నాను. మీరందరూ ఆలోచన చేయండి. ఏ సందర్భం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయ చరిత్ర తెలిసిందేనని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈరోజు ఉదయం 19వ వార్డు మాజీ కార్పొరేటర్ గొందేటి మాధవీలత హరినాథరెడ్డి ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్తో మీ ఇంటికి మీ గోరెంట్ల కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు గోరెంట్ల ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కురుకురి కిషోర్, కొయ్యన కుమారి, ఏలూరు వెంకటేశ్వరరావు, మనుపాటి తాతారావు, పిల్లా తనుజ, ముత్తాబత్తుల విజయకుమారి, మద్దా మణి, చిట్టిబోయిన శ్రీనివాస్, శ్రీదేవి, పెంటా కుమారి, శీలం గోవింద్, రొంపిచెర్ల ఆంటోనీదాస్, దాలపర్తి వేమన, శేష్కుమార్ రెడ్డి, వడ్డి వరప్రసాద్, పల్లి సాయి, దండమోడి ప్రమీల, కోటిపల్లి అమ్ములు, పేట వరలక్ష్మి, కంచర్ల వెంకటలక్ష్మి, శ్రీదేవి, వంగమూడి సావిత్రి, హరితారెడ్డి, పి వెంకటరమణ్ రెడ్డి, శీలం లక్ష్మి, ఎన్ దుర్గారెడ్డి, జి కార్తీక్, జీలం లక్ష్మి, మణి, అమర్ శేఖర్, కుక్కల రమేష్, మేడిశెట్టి నాయక్, బొంతు ప్రసాద్, పంతం నరేష్, పాలిక అప్పల నరసమ్మ, సరోజిని, జీలం విజయ, కొండమ్మ, అమ్మాజీ, జయ, సాయి పేరూరు, బీజేపీ నాయకులు విబి సుబ్రహ్మణ్యం, పిల్లి విద్యాసాగర్, బివి రామారావు, జనసేన నాయకులు బంగారాజు, రాము, ప్రసాద్, నాయక్, భాను, రవి, కిషోర్, చిన్ను, బంగారు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి పనులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు కాబట్టే ప్రజలు మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హితవు పలికారు. స్థానిక 20వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పార్టీ సీనియర్ నాయకులు మింది నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జగన్ సుపరిపాలన మళ్లీ రావాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ నుదుటిపై గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది కానీ చంద్రబాబు పేదలకు చేసిన గాయాలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. పేదల భవిష్యత్తు కొరకు పథకాల కొనసాగింపు కోసం ఇంటింటికి అభివృద్ధికి నిలబెట్టేందుకు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇంటింటి అభివృద్ధి కోసం 130 సార్లు బటన్లు నొక్కిన జగన్ ప్రభుత్వం కోసం ఫ్యాన్ మీద బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి వేణు అన్నారు. గాయపరచడం చంద్రబాబు నైజమైతే ఇంటింటికి మంచి చేయడం జగన్ నైజమన్నారు. మంచి చేశామన్న ధైర్యంతో ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తమను ఎమ్మెల్యేగా గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్క రాజబాబు, అనసూరి పద్మలత, డబ్బింగ్ రమేష్, రాజమౌళి, అంగాడ సత్యప్రియ, పడమట కామరాజు, చిరుకుమిల్లి చిన్న, మేడి త్రిమూర్తులు, లోడ అప్పారావు, పడమటికి నాగమణి, తాతపూడి బంగారి, తాతపూడి సత్యనారాయణ, శేఖర్, జవ్వాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలోకి జోరుగా జరుగుతున్న చేరికలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి బావుటాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక 47-48 డివిజన్లకు చెందిన బలమైన నాయకుడు అజ్జారపు రమేష్, వైకాపాకు చెందిన అజ్జారపు శ్యామలాదేవి, మామిడిశెట్టి నాగార్జున, రొబ్బి మహేష్, ఉరింకి దుర్గా, మహేష్, వెలుగట్ల భాస్కర్, బాసరపోయిన శ్యామ్, బొంకా సరోజిని, రమణాతి సత్యవతి, భాగ్యవతి సుమారు 300 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనన్న సంగతి ప్రజలు గుర్తించాలని కోరారు. వేలాది టీడీపీలోకి జరుగుతున్న చేరికలు చూస్తుంటే రాజమండ్రి రియల్ స్టార్, ఆయన భజన స్టార్లు తప్పితే ఆ పార్టీలు ఇంకెవరూ మిగలరన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కూటమి అధికారం కోసం అందరూ కలిసికట్టుగా అహర్నిశలు కృషి చేయాలన్నారు. అనంతరం డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికంగా పార్టీ అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. అన్నిగా భావించవద్దు. పేరు పేరున మనం అలా ప్రసంగించుకున్నట్టు ఒకరి పేరు మర్చిపోతాం, ఒకరి పేరు పిలుస్తాం. అలా కాకుండా సభని గౌరవించి ప్రతి ఒక్కరు కూడా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వేదిక మీదకి రావాల్సిన ప్రతి ఒక్కరిని బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీలోకి చేరికలు, అవే కూటమి విజయానికి బావుటాలు. 48 డివిజన్ల నుండి టీడీపీలోకి భారీగా చేరికలు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసాత్మక తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాజమండ్రి రూరల్ వేమగిరి నుండి అర్బన్లోకి ప్రవేశించనున్న సీఎం రోడ్ షో. ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలు, వార్డు ఇన్ఛార్జీలు, పరిశీలకులతో సమీక్షించిన ఎంపీ భరత్. కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీకే విశ్వేశ్వర రెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.